హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ నేను గోరు చిక్కుడుకాయతో ఒక మంచి రెసిపీ చూపించబోతున్నానండి. చాలామందికి గోరు చిక్కుడుకాయలంటే అసలు ఇష్టం ఉండదు కదండి. కానీ అందులోనే ఫైబర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుందండి. గోరు చిక్కుడుకాయలని వండే విధంగా టేస్టీగా వండితే కనుక ఎవరైనా సరే తినాల్సిందే. ఇవాళ నేను గోరు చిక్కుడుకాయతో ఒక మంచి ఫ్రై రెసిపీ చూపించబోతున్నాను. తప్పకుండా చూసి ట్రై చేసి ఎలా ఉందో కూడా చెప్పండి. దీనికోసం అయితే ఇక్కడ నేను ఒక పావు కిలో దాకా గోరు చిక్కుడుకాయలు తీసుకున్నానండి. వాటిని ఇలా కొద్దిగా నేను చూపించిన విధంగా పొడవుగా కట్ చేసుకోండి. బాగా చిన్నగా అవసరం లేదండి. ఇలా కొద్దిగా పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలి. పావు కిలో దాకా తీసుకున్నానండి ఇక్కడ నేనైతే కనుక. ఇప్పుడు వీటిని ముందుగా ఉడికించుకోవాలండి. గోరు చిక్కుడుకాయతో మీరు కర్రీ ఏది చేసినా కూడా ముందుగా వాటిని ఉడికించుకుని తీసుకోండి. ఇక్కడ నేను వీటన్నిటిని ఉడికించుకోవడం కోసం ఒక చిన్న కుక్కర్ తీసుకుని అందులోకి కట్ చేసుకున్న గోరు చిక్కుడుకాయ మొత్తాన్ని వేసుకున్నానండి. తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకుని టీ గ్లాస్తో 2 గ్లాసుల దాకా వాటర్ పోసుకోవాలి. అంటే ఇవి కొద్దిగా మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. ఇవి ఉడకడానికి తగినట్టుగా. మీరు వీటిని కావాలంటే విడిగా కూడా ఉడికించుకోవచ్చు అండి. కుక్కర్లో అయితే మనకి కొద్దిగా తొందరగా అయిపోతుంది కదా. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వరకు ఉడికించుకోవాలండి. తర్వాత ఇక్కడ నేను గోరు చిక్కుడుకాయల్లోకి పచ్చికారం తయారు చేసుకుంటున్నానండి. ఇందులోకి నేను ఎండుకారం వాడకుండా పచ్చికారాన్నే వేసుకుంటున్నాను. దానికోసం మిక్సీ జార్ తీసుకుని 7 నుంచి 8 దాకా పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను. ఇక్కడ నేను తీసుకున్న పచ్చిమిర్చి కొద్దిగా ఘాటుగానే ఉంటాయండి. కాబట్టి 7 నుంచి 8 మాత్రమే తీసుకున్నాను. తర్వాత ఒక టీ స్పూన్ దాకా జీలకర్రని, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా పల్లీలు కూడా వేసుకోవాలండి. సేమ్ రెసిపీ మీరు కావాలంటే కారం వేసి కూడా చేసుకోవచ్చండి. కాకపోతే పచ్చికారంతో చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. తర్వాత ఒక 2 టీ స్పూన్ల దాకా తెల్ల నువ్వులు కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను పల్లీలు నువ్వులు ముందుగానే వేయించుకుని తీసుకున్నానండి. మీ దగ్గర పచ్చివి ఉన్నట్టయితే కనుక కొద్దిగా వేయించుకుని తీసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కొద్దిగా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. బాగా మెత్తగా అవసరం లేదు. తర్వాత ఫ్రై తయారు చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుని అన్నీ కూడా కొద్దిగా పోపు గింజల్ని వేసుకోవాలండి. పోపు మనకి ఇలా వేగిపోయిన తర్వాత ఉడికించి పెట్టుకున్నాం కదా, ఈ గోరు చిక్కుడుకాయలు మొత్తాన్ని వేసేసుకోవాలి. ఇందులోకి ఇంకా ఉల్లిపాయ కానీ ఇవేమీ అవసరం లేదండి. ఇలా డైరెక్ట్గానే వండేసుకోవచ్చు. ఇంట్లో ఏదైనా పూజలు ఉన్నా కూడా ఇలా ఉల్లిపాయ మసాలా ఏమీ లేని ఇలా చేసుకోవాలి అంటే ఈ కర్రీస్ని కూడా చేసుకోవచ్చు. తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని మొత్తం ఒక్కసారి కలుపుకుంటూ మిక్స్ చేసుకుని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత ఇందులోనే రుచికి తగినట్టుగా ఉప్పును వేసుకోవాలి. ఇక్కడ నేను 2 టీ స్పూన్ల దాకా ఉప్పును వేసుకున్నానండి. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా అవసరం లేదండి. మనకు అక్కడక్కడ కొద్దిగా చిన్నగా పల్లి ముక్కలు తగిలినా కూడా బాగుంటుంది. పచ్చిమిర్చి కారం వేసుకున్నాం కాబట్టి ఇంకా కారం కూడా అవసరం లేదు. మీకు తగినట్టుగా మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని వేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తం కూడా గోరు చిక్కుడుకాయ ముక్కలకి పట్టుకునేలాగా బాగా కలుపుకుని ఇంకొక 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి. ఒక 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. మనకి గోరు చిక్కుడుకాయతో పచ్చికారం ఫ్రై రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులో మనం పల్లీలు నువ్వులు కూడా వేస్తాం కాబట్టి కమ్మగా ఉంటుంది. అలాగే పచ్చికారంతో ఒక్కసారి ఇలా గోరు చిక్కుడుకాయ వేసి మీరు కూడా ట్రై చేయండి.